నేను దీన్ని పూత సమయంలో వాడానండి. వాడిన తర్వాత మనకు ఒక 4-5 రోజుల రిజల్ట్ బాగా అనిపించింది. మనకు త్రిప్స్, ముడత, కింది ముడత, మీది ముడత, నల్లి, పచ్చ పురుగు, లబ్బరి పురుగు, శనగ పచ్చ పురుగు, దాదాపు అన్ని కవర్ అయినాయి. ఆల్రౌండర్ గా పనిచేసి పూత సమయం అంటేనే రాషన్ బాన్ సమయం. నమస్తే. ఈ రోజైతే మనము కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలము నుస్లాపూర్ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ రైతు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మిరప పంట సాగు చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే నమస్తేనా? నమస్తే అండి. మీ పేరు చెప్పండి. తుమ్మనపల్లి సత్యనారాయణరావు, విలేజ్ నుస్లాపూర్, మండల్ తిమ్మాపూర్, డిస్టిక్ కరీంనగర్. ఓకే ఓకే. అయితే గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 10 సంవత్సరాలు చేస్తా ఉన్నారు. మిరప ఎన్ని సంవత్సరాలు మిర్చి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఓకే. ప్రతి సంవత్సరము ఈ మిర్చి వేస్తా ఉంటారు. ఎన్ని ఎకరాలు వేస్తా ఉంటారు? మరి ప్రతి సంవత్సరం 2 ఎకరాలు, ఎకరం, ఇక మన వీలుని బట్టి వేస్తారు. బట్టి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు వేసిందండి. 2 ఎకరాలు వేసారు. సాధారణంగా ఇది మీరు నర్సరీ నుంచి వేసుకున్నారా, లేకుంటే మీ పొలంలోనే పెంచుకున్నారా? నారు అనేది మేము విత్తనాలు ఇచ్చి నర్సరీలోనే పెంచుకున్నారు. తర్వాత ప్రధాన పొలంలో నాటుకున్నారు. ఓకే. మే ఎండింగ్ లో నాటుకున్నారు. అయితే మనమున్న ఈ ఫీల్డ్ వచ్చేసి ఎన్ని కటింగ్ అయింది ఇది వరకు? ఇప్పటికి మనకు 6 కటింగ్ అయింది. 6 కటింగ్ అయింది. ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ చేయాల్సి ఉంటది? మనకు 15 రోజులకు ఒకసారి, నెలకు 2 సార్లు అండి. నెలకు 2 సార్లు చేయాల్సి ఉంటుంది. అంటే మనం పెట్టిన తర్వాత మనకు 60-65 రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఓకే ఓకే. అయితే మరి సాధారణంగా ఏంటంటే మిరపలో చాలా ఎక్కువ మొత్తంలో సమస్యలు వస్తాయి. అంటే పై ముడత వస్తూ ఉంటది, కింది ముడత వస్తూ ఉంటది. ఆ తర్వాత ఏంటంటే మనకు పురుగు, అంటే లద్దె పురుగు గానీ, శనగ పచ్చ పురుగు గానీ, కాయతొలుచు పురుగు గానీ, ఇట్లా చాలా వరకు సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి మీరు ఏమేమి స్ప్రే చేశారు? నేను గోద్రేజ్ కంపెనీ వారి రాషన్ బాన్ వాడానండి. రాషన్ బాన్ వాడారు. అయితే దీని గురించి ఎక్కడ తెలుసుకున్నారు మరి మీరు? మేము రెగ్యులర్ ప్రతి తెచ్చుకునే మందుల షాపు అతను మాకు ఇది బాగుంటుందని రికమెండ్ చేస్తే మీరు ఒకసారి వాడ జరిగింది. ఓకే. అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది? ఏమేమి రిజల్ట్ వచ్చింది ఒకసారి? నేను దీన్ని పూత సమయంలో వాడానండి. వాడిన తర్వాత మనకు ఒక 4-5 రోజుల రిజల్ట్ బాగా అనిపించింది. మనకు త్రిప్స్, ముడత, కింది ముడత, మీది ముడత, నల్లి, పచ్చ పురుగు, లబ్బరి పురుగు, శనగ పచ్చ పురుగు, దాదాపు అన్ని కవర్ అయినాయి. ఆల్రౌండర్ గా పనిచేసింది. ఓకే. అయితే ఎకరానికి ఎంత వాడుకున్నారు? ఇది ఎంత ఎంఎల్ వాడారు? నేను 400 ml 200 లీటర్లు కలిపానండి. 400 ml బాటిల్ వచ్చేసి 200 లీటర్ల నీటికి స్ప్రే చేసుకున్నారు. ఓకే. అయితే 4 రోజులకే రిజల్ట్ అనిపించింది. అయితే పక్క చేను వాళ్ళు చూసి ఏమన్నా అన్నారా నీకు? మరి ఈ రిజల్ట్ బాగుంది, ఇప్పుడు ఆల్రౌండర్ ప్రతి అన్నిటికీ బాగుందని, అన్నిటికీ ఒకే మందు కాబట్టి కూడా వాడినా? మరి వాడిన. ఓకే. అయితే మీరు ఎన్ని సార్లు వాడింది? ఇది ఒకసారి వాడారా, 2 సార్లు? నేను పూత సమయంలో ఒకసారి వాడిన, మనకు రిజల్ట్ బాగా కనిపించిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకు మళ్ళీ ఒకసారి వాడిన. మళ్ళీ 2 సార్లు వాడిన. ఇది వాడిన తర్వాత అయితే మాక్సిమం అన్ని కంట్రోల్ అయినాయి. దాదాపు ఆల్రౌండర్. అయితే సాధారణంగా ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మనకు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క మందు కొడతా ఉంటారు. అంటే మనకు నల్లి వస్తే నల్లి మందు కొట్టాలి, ఆ తర్వాత త్రిప్స్ వస్తే త్రిప్స్ మందు కొట్టాలి, పురుగు వస్తే పురుగు మందు కొట్టాలి. ఇట్లా అన్ని మందులకు ఒక్కొక్క మందు కొడతా ఉంటారు సాధారణంగా రైతులు. అయితే వాటి అన్నిటికి కలిపి రాషన్ బాన్ అనేది గోద్రేజ్ కంపెనీ వాళ్ళు రిలీజ్ అయితే చేయడం జరిగింది గత సంవత్సరమే. సో అన్నిటికి కలిపి అంటే సర్వ రోగ నివారణగా ఈ రాషన్ బాన్ అయితే పనిచేస్తూ ఉంది. అన్నిటికీ ఒకే మందు పనిచేస్తూ ఉంది కాబట్టి ఈ రైతు అయితే వాడినా అని చెప్తా ఉన్నారు. ఇది వాడిన తర్వాత కేవలం 4 రోజులకే మంచి రిజల్ట్స్ కనబడింది. పై ముడతమైంది, కింది ముడతమైంది, నల్లిబైంది, పూతలో పురుగు కూడా చాలా వరకు కంట్రోల్ అయిందని చెప్తా ఉన్నాడు. అయితే ఇది ఎకరానికి వచ్చేసి మనకు 400 ml అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది. 200 లీటర్ల నీటికి 400 ml వేసి స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందని రైతు అయితే చెప్తా ఉన్నాడు. అయితే ఇది స్ప్రే చేయాల్సిన సమయం కనుక మనం చూసుకున్నట్లయితే 45 నుంచి 75-80 రోజుల మధ్య కాలంలో మనమైతే స్ప్రే చేయాలి. అంటే పూత సమయంలో మనమైతే స్ప్రే చేసుకోవాలి. పూత సమయం అంటే మనకు రాషన్ బాన్ సమయం అని రైతు అయితే చెప్తా ఉన్నాడు. అంతే కదన్నా? అవునండి. పూత సమయం అంటే రాషన్ బాన్ సమయం. పూత సమయం వచ్చిందంటే రాషన్ బాన్ తప్పకుండా స్ప్రే చేయాల్సింది. స్ప్రే చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అయితే మీరేం చెప్పదలుచుకున్నారు? రైతులు ఖచ్చితంగా వాడుకోవచ్చు అంటారా? ప్రతి రైతు ఖచ్చితంగా వాడుకోవాలండి. ఇది ఆల్రౌండర్ అండి. మనకు పూత సమయం అంటేనే రాషన్ బాన్ సమయం. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, రైతు అయితే ఖచ్చితంగా రాషన్ బాన్ అనేది మందైతే వాడుకుంటే ఆల్రౌండర్గా పనిచేస్తూ ఉంది నల్లికి. అది ఇందులో మనము టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే 2 రకాల టెక్నికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫ్లుగ్జామెటామైడ్ 3.8%, ఆ తర్వాత పారిడాబిన్ 9.5%, WWSC రూపంలో అయితే ఉంటుంది అనమాట. సో రాషన్ బాన్ అనే కొత్త జపాన్ టెక్నాలజీతో వీళ్ళైతే తేవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు వాడుకోదగ్గ మందని మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇంత మంచి సమాచారం ఇచ్చిన రైతన్నకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.